నమస్కారం. రసజ్ఞులైన కళాభిమానులకు, కళాకారులకు, ఆహుతులైన వారందరికీ కళాభివందనములు. శ్రీమాత శ్రీమాత ఎంటర్ప్రైజెస్, శ్రీమాత రికార్డింగ్ కంపెనీ, శ్రీమాత డబ్బింగ్ థియేటర్, శ్రీమాత డిజిటల్ రికార్డింగ్ స్టూడియో, ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే శ్రీమాత రికార్డింగ్ కంపెనీ నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఓం శ్రీమాతాయే నమః. 1993 నవంబర్ 20వ తేదీన ప్రారంభమైన శ్రీమాత కంపెనీ స్థాపన వెనుక ఇద్దరు మిత్రుల కృషి దాగి ఉంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ ఇద్దరు మిత్రుల జీవన గమనం ఒక్కసారి పరికిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం తాళభద్ర గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరైతే, మందస మండలంలోని డిమిరియా గ్రామానికి చెందిన వ్యక్తి మరొకరు. వీరిద్దరూ బాల్యం నుంచే స్నేహితులు. స్కూల్ నుండి కాలేజీ చదువు వరకు కలిసే చదువుకుని, ఆ తర్వాత కూడా వ్యాపారంలోనూ గత 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రయాణిస్తూ ఉన్నారు. సిసిలైన స్నేహానికి అసలైన అర్థాన్నిచ్చే ఆ ఇద్దరు మిత్రులు శ్రీ బిఎన్ మూర్తి అని పిలువబడే భిన్నాల నరసింహమూర్తి, శ్రీ పల్లి నాగభూషణ్ రావు. వీరిద్దరి ఇంటి పేర్లు వేరైనా ఒంటి రూటు ఒకటే, అదే నమ్మకమైన వ్యాపారం. మందసలో హైస్కూల్ చదువు, సోంపేటలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పై చదువుల నిమిత్తం 1984లో విశాఖపట్నంలో అడుగుపెట్టిన వీరు బీవీకే కళాశాలలోని డిగ్రీ పూర్తిచేసి అటుపిమ్మట అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో ఎంకాం పూర్తిచేశారు. విద్యాభ్యాసం అనంతరం ఇరువురు ఉద్యోగవేటలో పడి చిన్నా చితకా ఉద్యోగాలు చేశారు. అయితే ఆ జీవితం వారికి సంతృప్తినివ్వలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచనతో ముందుగా ఆడియో క్యాసెట్ల అమ్మకం ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లి హిందీ ఆడియో సినిమా క్యాసెట్లను హోల్సేల్గా కొనుగోలు చేసి వాటిని విశాఖపట్నంలో షాపులకు హోల్సేల్గా అమ్మడం ప్రారంభించారు. సొంత ఊరిలో ఉన్నత స్థాయిలో బ్రతికే అవకాశం ఉన్నప్పటికీ తమను తాము నిరూపించుకోవాలనే తపనతో విశాఖలో బ్యాచిలర్స్గా జీవితం ప్రారంభించి అద్దె ఇంట్లో ఉంటూ ఆడియో క్యాసెట్లను సైకిల్పై తిరుగుతూ అమ్మేవారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత తమ బంధువైన మన్మథరావు సలహా మేరకు ఆడియో క్యాసెట్ల షాప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే 1993వ సంవత్సరంలో సత్యారావు మాస్టారు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగార్ల ప్రోత్సాహంతో ద్వారకానగర్ మెయిన్ రోడ్లో చిన్న ఆడియో క్యాసెట్ల షాపును ప్రారంభించారు. ఆ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా ఉత్తరాంధ్ర మీద మక్కువతో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి పాటలను ఆడియో క్యాసెట్గా చేసి విడుదల చేశారు. ఆ తర్వాత గరివిడి లక్ష్మి బుర్రకథను క్యాసెట్ రూపంలో తీసుకొచ్చారు. అవి అత్యంత ప్రజాదరణ పొందడంతో ఉత్తరాంధ్రలో ఉన్న కళలను ఒక్కొక్కటిగా ఆడియో రూపంలో చేసి విడుదల చేశారు. ఇక అక్కడి నుంచి వారి వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ద్వారకానగర్ 5వ లైన్లో శ్రీమాత ఎంటర్ప్రైజెస్ పేరుతో డబ్బింగ్ థియేటర్ను కూడా స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా మారుతూ క్యాసెట్లు, సీడీల తర్వాత డిజిటల్ యుగంలో మ్యూజిక్ హౌస్ 27 అనే
యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరూ చేయలేని విధంగా పౌరాణిక జానపద కళారూపాలెన్నింటినో ఉచితంగా చిత్రీకరించి వాటిని భావితరాలకు అందించే ఉద్దేశంతో యూట్యూబ్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ సేవ విషయమై వారిరువురినీ పలకరించగా తాము ఎంచుకున్న మార్గం వ్యాపారమే అయినప్పటికీ ఇందులోనే కళాకారులకు చేయూతనందించాలనే ఉద్దేశంతో శ్రీమాతా కళాపీఠం ద్వారా సేవ చేసే భాగ్యం కలిగినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామని తెలిపారు. తమ వద్దకు వచ్చిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రజల మద్దతు వలనే తాము ఈ స్థాయిలో ఉన్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ ఇద్దరి మిత్రుల జీవన ప్రయాణం దిగ్విజయంగా 100 ఏళ్లు కొనసాగాలని మనమందరము ఆకాంక్షిద్దాం. ॐ श्रीमातायै नमः। అందరికీ నమస్తే. శ్రీమాత ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ శ్రీమాత ఎందరో కళాకారుల్ని పైకి తీసుకొచ్చి అనేక రకాలుగా వారిని ఒక ప్రఖ్యాతిగాంచిన కళాకారులుగా తీర్చిదిద్దింది. అటువంటి శ్రీమాత 25 ఏళ్ల పాతికేళ్ల పండగని నేను రాశాను. ఈ పాతికేళ్ల పండగకి అధ్యక్షతగా వహించాల్సిందిగా, చిరు సత్కారానికి అధ్యక్షత వహించాల్సిందిగా విశాఖపట్నం మున్సిపల్ జోనల్ కమిషనర్ గారైన శ్రీ నల్లనాయన గారు, మాతా కంపెనీ రథసారథులు వారేలా రామలక్ష్మణులైన వాళ్లే, కృష్ణ అర్జునులైన వాళ్లే, ఏదైనా వాళ్ళే, చిన్నప్పుడు లవకుశులు ఇప్పుడు రామలక్ష్మణ వాళ్ళిద్దరిని, మూర్తి గారిని, నాగభూషణం గారిని ఇద్దరిని వేదిక పైకి రా. చిన్నప్పుడు లవకుశులే. సో ఇది మనందరి కార్యక్రమం. మనందరం మాతా కుటుంబ సభ్యులం. ఈ మాతా పండగలో వారి యొక్క సందేశాన్ని వినిపిస్తూ మన నాగభూషణం గారికి, మూర్తి గారికి సత్కారం చేయాల్సిందిగా శ్రీ గౌరవనీయులు నల్లనాయ గారిని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. యావత్ ఆంధ్రదేశంలో ఉన్న జానపద కళల్ని, రంగస్థ కళల్ని, పౌరాణిక పద్య నాటకాలను విశేషించి డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ రజతోత్సవ మహోత్సవానికి మరి ముఖ్య అతిథులుగా ఈ సంస్థ రథసారథులు వచ్చేశారు. వారే శ్రీ పల్లి నాగభూషణరావు గారు, శ్రీ బి
బిఎన్ మూర్తి గారు, వారికి కళామూర్తులైన నటరాజ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఈ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు కళాసేవలో వారు నిమగ్నమై మరి నిరంతరం ఈ కళాశ్వాసే తీసుకుంటున్నారు. వాళ్ళు కళాశ్వాసే పరిమాదుగా భావించి ఈ కళాసేవకు మించింది ఇంక వేరొకటి లేదని భావించి వారు కారణజన్ములని నేను భావిస్తాను. ఎందుకంటే భగవంతుడు కొంతమందిని ఈ భూలోకంలో సృష్టిస్తారు, వారు చేయలేని పని వీరు చెయ్యండి అని. అంటే ఇలాంటి ఎంతోమంది నటరాజ స్వరూపులందరినీ కూడా వారి దగ్గరికి తెచ్చుకొని, అంటే వారు కూడా శ్రీమాత పెట్టడం కూడా ఆ నటరాజ స్వరూపులు అందరూ కూడా మాతా సన్నిధికే వస్తున్నారు. అక్కడ కూడా ఉంది. పైగా ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఇది. మరి వారు నాగభూషణులు అంటే శివులు, వీరు నరసింహమూర్తి గారు అంటే మహావిష్ణువు, ఇద్దరు శివకేశవ స్వరూపం. కాబట్టి వారు అమ్మవారి సన్నిధిలో ఈ కళాసేవ చేయటం మరి యావత్ ఆంధ్రదేశంలో ఉన్న కళాకారులందరికీ, పేరెన్నికన్న మహానటులు సైతము, అలాగే వర్ధమాన కళాకారులందరికీ కూడా వారి కళని నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేసి వారికి అందులో ఏమాత్రం ప్రయోజనం ఆశించకుండా కళాకారుల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా భావించి ఈ కళాసేవ చేస్తున్నందుకు వారికి యావత్ ఆంధ్రదేశంలో ఉన్న కళాకారులు అందరూ రుణపడి ఉండాలి అంత అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి నాకు స్వాగతించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారిద్దరికి నా హార్దిక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి కళాసేవకు చిరు సత్కారం చేయదలిచాను నా తరపు నుంచి, వారు స్వీకరించవలసిందిగా. కష్టం లేదు, ఆరోగ్యం. నాకు వచ్చినవి కాదు, కొన్నాను. బిల్లు కావాలి సార్, బిల్లు కూడా మీరు ఆ డౌట్ అందరికీ రప్పించారు ఎందుకో ఉండమని. సో ఈ శుభ సందర్భంలో వారి స్పందన తెలియజేయాల్సిందిగా శ్రీ నాగభూషణం గారిని కోరుకుంటున్నాను. మూర్తి గారు ఎవరైనా ఒకటే. ఎంతో ప్రేమతో అభిమానంతో చేసిన సన్మానానికి ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాం. అలాగే మేము పిలిచిన వెంటనే అతిథులందరూ మన శ్రీమాత 25 సంవత్సరాల సెలబ్రేషన్కి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ
ఆహ్వానం జరుగుతున్నాను. అయితే ఈ 20 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లేదు. మొన్న మేము వచ్చి మొదలుపెట్టి డైమండ్ పార్క్లో కూర్చొని చపాతీ తినడానికి మణికంటకి వెళ్దాం, అక్కడ తింటూ సాయంత్రం వెళ్దాం రారా అంటే నేను రాను అన్నాం. ఇది దెబ్బలాడడం మా మూర్తి గారు, సారీ క్షమించండి. ఇవన్నీ మనవంట్ల జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. భగవంతుడి దయ వల్ల ఒక బంధువు తాలూకా ప్రోత్సాహం, బంధువు తాలూకా సహాయంతో ఈ వ్యాపారం స్టార్ట్ చేసాం. మేము వచ్చింది వ్యాపారానికైనా భగవంతుడు మాకు ఈ రంగంలో సేవ చేసే భాగ్యం కలిగించాడు. అందువలన మొట్టమొదటి మేము అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మీద సీడీ చేసాం. అంటే కొంతమంది కళాకారులు తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క ప్రయాణంలో ఒక్కొక్కరు మారారు కాబట్టి మొట్టమొదటి రాయించి గారనే రైటర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, తర్వాత మన ఉమామేశ్వర గారు, వేణుమాధవ్ గారు, దుర్గాప్రసాద్, ఇదంతా మన మన ప్రభావంలో సుమారు 20-25 మంది మనకి ఆత్మీయులు, అభిమానులు ఇచ్చారు. అందుకే ఏ రకమైన అడ్వర్టైజ్మెంట్ కానీ ఏ రకమైన ఇది చేయకుండా ఓన్లీ ఫోన్ ద్వారాగా సరదాగా మనం 20 సంవత్సరాలు అయింది కాబట్టి కలిసి ఉందామని చెప్పేసి ఒక గట్టి గుర్తు చేద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. రాత్రి వరకు గురువు గారికి కూడా చెప్పొచ్చా లేదా, ఏమనుకుంటారో, బిజీగా ఉంటారని చెప్పేసి అలాగే అని అనుకున్నాం. అయితే మా ఈ ప్రయాణంలో మాకు సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వారందరికీ మేము ప్రతి నెల, ప్రతి 6 మాసాలకు, ప్రతి 3 మాసాలకు మన కంపెనీ తరఫున అంటే శ్రీమాత కళాపీఠం సంస్థ స్థాపించాం కాబట్టి వారికి చిరు సత్కారం, ఒక బిరుదు, ఒక సత్కారం చేద్దామని చెప్పేసి మా అభిప్రాయం. దానికోసమే శ్రీమాత కళాపీఠం అనేది స్థాపించి, ఎందుకంటే నా ఉద్దేశంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఆ కళాకారులకు సన్మానం చేస్తారు. అప్పటికేంటి ఆ పేరు దీని మీదే ఉంటుంది. కానీ మాలాంటి సంస్థలు ఏంటంటే, శ్రీమాత లాంటి సంస్థ తల్లి ప్రసవించేటప్పుడు ఆ బిడ్డకి ఎన్ని పుట్టినప్పులతో ఇచ్చేసి అది పెంచేటప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డ గురించి మొత్తం తెలిసి ఉంటుంది, ఆయన మంచి, ఆయన చెడు, అవన్నీ. కాబట్టి మల్నాడు సంస్థల్లో పనిచేసేటప్పుడు ఆ కళాకారుడు తాలూకా విద్య, ఆయన ప్రవర్తన, ఆయన తాలూకా వ్యక్తిత్వం, ఇవన్నీ మనకు తెలిసి ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి సన్మానం ఇలాంటి శ్రీమాత లాంటి కంపెనీ వాడి సన్మానం తీసుకుంటే అది చాలా గౌరవంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళు ఎక్కడో సన్మానం చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే అదొక దీనిగా ఉంటుంది. కానీ మనకి ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే మన కళాకారుల తాలూకా నైపుణ్యం అంతా మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయనకి తగ్గట్టు ఆయనకి ఇచ్చే బిరుదు కానీ, ఆయన చేసే సన్మానం కానీ గౌరవంగా ఉండదనే భావంతోనే ఈ శ్రీమాత కళాపీఠం స్థాపించి అందరికీ ఒక్కొక్క టైంలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ సందర్భంలో మన ధనంజయ అన్నయ్యకి ఈవేళ సాయంత్రం 5 గంటలకి తబలా ధనంజయ గారు సాయంత్రం 5 గంటలకి ఆయన సన్మానం చేద్దామని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు ఇచ్చేసి చేస్తున్నామట. ఈ ప్రయాణంలో మనం సాగుతున్నాం. ఇదేంటే ఉపన్యాసం కాదు కాబట్టి సరదాగా మనం మాట్లాడుకునే మాటలే కాబట్టి ఇది ఈ విధంగా సాగుతుంది. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, మమ్మల్ని ఈ విధంగా గౌరవించినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ మూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడాలి సార్, అవద్దు మాట్లాడటం కాదు కదా, ఇది మన కుటుంబం. మాట్లాడాలి. అందరికీ నమస్కారం చెప్పి అందరికీ శ్రీమాత తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క మా యొక్క 25 ఇయర్స్ సెలబ్రేషన్ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క అభివృద్ధిని, దినదిన అభివృద్ధిని ఇంకా ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ జోగపంతులు గారిని రావాల్సిందిగా, వారిని ఆశీస్సులు అందిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నాకు ఈ మాతా సంస్థ 1999లో పరిచయం అయింది. అప్పుడు నేను ఏదో రాస్తున్నానని చెప్తే అది ఎలా రాస్తానో నాకు తెలియదు. వాళ్ళు నన్ను ప్రోత్సహించి హక్కును చేసుకుని ఎంతో ప్రోత్సహించి నా చేత ఇంకెన్నో పాటలు రాయించుకుని చేశారు.
అయితే అవన్నీ రాసిన తర్వాత ఓ నాలో ఈ మాత్రం టాలెంట్ ఉందన్నమాట నాకు అప్పుడు దర్శనం అయింది అది. అయితే నాకు 19 సంవత్సరాలు ఈ సంస్థతో అనుబంధం ఉంది. నాకు 19 సంవత్సరాల అనుబంధం, ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పండుగ చేసుకున్న సందర్భంలో నన్ను పిలిచి ఏదో మాట్లాడమని అడిగినందుకు, నాకు మాట్లాడడం రాకపోయినా నన్ను రమ్మని మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ భేరి ఉమామహేశ్వరరావు గారు రావాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు భేరు ఉమామహేష్. సార్ చెప్పడం అవసరం కానీ చెప్తాను. 25 ఏళ్ల ఫంక్షన్లో నాకు 23 ఏళ్ల సహవాసం వీళ్ళతో. 5 నుంచి నేను వీళ్ళతో ఉన్నాను. ఎలాగంటే అప్పటికి నేను చిన్న మిమిక్రీ కళాకారుడు, అప్పుడప్పుడే వస్తున్న మిమిక్రీ కళాకారుడు. నేను శ్రీదేవికి స్వయంవరం అని ఒకటి చేశాను వేరే కంపెనీ ద్వారా. నవ్వుల పువ్వులు అని ఇంకో కంపెనీ ద్వారా చేశాను. వాళ్ళు ఎవరో తెనాలి వాళ్ళు ఎక్కడో చేశారు. నేను ఇల్లు వాళ్ళకి బ్రతులు అడుకునే రోజు నేను ఇలా కాదు, నా క్యారెక్టర్ నేను చేసుకోవాలి, సిస్టమేటిక్గా నేను డిజైన్ చేసుకోవాలనుకుని నేను ప్లాన్ చేసుకున్నాను. సుప్రీం ఆడియో రికార్డింగ్ కోసం నేను సౌందర్య ప్రేమలేఖ అని చెప్పి రెడీ చేశాను. నేను వీళ్ళు నాగభూషణ్ గారు, మూర్తి గారు అంటే మీరు చూడలేదు వీళ్ళని, చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు లోనాతో తిరగటం నేను చూశాను. మూర్తి గారు లోనాతో తిరిగి కష్టపడి 2 సంవత్సరాల ముందు సైకిల్తో తిరిగాం. సైకిల్ కూడా నేను చూడలేదు, ఆయన చూశాను. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ముందుగా వెళ్ళి అవన్నీ నాకు తెలుసు చూసేవారు. ధనంజయ గురి గురించి కూడా చెప్పాలి, నేను తర్వాత చెప్తాను, మర్చిపోతే గుర్తు చేయండి. అయితే మూర్తి గారు లోనాతో వెళ్తుంటారు, రోజు చూసేవాడిని. ఈ వీళ్ళ కంపెనీ అంట అన్ని క్యాసెట్ల కంపెనీలు నేను చెక్ చేసేవాడిని, నా క్యాసెట్లు ఎక్కడ సేల్ అవుతున్నాయి. మనం అప్పుడు ఏంటంటే చిన్న కళాకారులం కదా, నా క్యాసెట్ ఎవడైనా కొంటాడా లేదా అని చూడటం, అక్కడికి వెళ్ళి నిలబడటం, క్యాసెట్ షాప్ నిండా నా క్యాసెట్లు ఉంటే చూసి అక్కడే పడుకుని ఆనందించడం, అబ్బో అనే రోజులు అవి. ఆ రోజుల్లో వీళ్ళు ఏమన్నారంటే, మాది చిన్న కంపెనీ అవ్వచ్చు కానీ పెద్ద మనసున్న కంపెనీ సార్, మాతో రండి అన్నారు. నేను ఫస్ట్లో నమ్మలేదు. సార్ నేను సుప్రీంకి ఇద్దాం అనుకుంటున్నాను, సుప్రీం కూడా ఇచ్చాను, ఏం జరిగిందో చెప్తాను. అంటే దయచేసి తప్పుగా అనుకోండి, నేను సుప్రీం కంపెనీని చేయట్లేదు, నా అనుభవం చెప్తున్నాను. వీళ్ళతో ఉన్న అనుభవం, వాళ్ళతో ఉన్న అనుభవం నేను చెప్తున్నాను. మనం ఎప్పుడు దూరకొండలోనూ అనుకుంటాము, దాని వాల్యూస్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఇదే ఆత్మీయత, ఇదే ఆప్యాయత నేను మొదటి రోజు వచ్చిన రోజు ఇదే ఉంది వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది స్నేహం. స్నేహం అంటే దుర్యోధనుడికిను కర్ణుడికి ఉన్న స్నేహం అది చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా ఎలా కంటిన్యూ అయిందో నేను అనుకుంటా. వీళ్ళిద్దరిని చూసి నిజంగా స్నేహం అంటే ఇలా ఉండాలి. ఒకటి, ఎదుటి మనిషి తప్పు చేశాడా ఒప్పు చేశాడా వీళ్ళకి సంబంధం ఉండదు. వీళ్ళకి హాని చేసినా పర్లేదు, వీళ్ళు మాత్రం వాళ్ళకి హాని చేయరు, ఎదురు చూస్తారు, చూస్తూనే ఉంటారు. దానిలో మార్పు కోసం ఎదురు చూస్తాడు. నేను చూశాను, నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా విచిత్రాలు జరిగాయి. నేను 23 సంవత్సరాలుగా చూశాను. ఎన్నో కథలు జరిగాయి ఇక్కడ. వాటిలో వీళ్ళ సౌమ్యత కానీ, వీళ్ళ సంస్కారం కానీ అసలు ఈరోజు కొత్తగా ఏదో వర్ణించేద్దామని నేను వర్ణించలే. నేను అందుకోసమే యాక్చువల్గా నిన్న రాత్రి స్టీల్ ప్లాంట్లో ప్రోగ్రామ్ చేశాను. నిన్న నేను వెళ్ళిపోవాలి. వీళ్ళ కోసం, వీళ్ళ మీద అభిమానంతో, వీళ్ళ గౌరవం నేను కూడా ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఉంది కనుక నేను టికెట్ పోస్ట్ పోన్ చేసుకొని వాటికి నైట్. సో వీళ్ళ ఆప్యాయత, అభిమానం ఏ రోజు తరగదు. మధ్యలో నేను కొంచెం నాకు వీళ్ళు మైలేజ్ ఇవ్వట్లేదే, నేను మంచి క్యాసెట్ ఇచ్చాను, సౌందర్య ప్రేమలేఖ వల్ల నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ తిరిగి వచ్చాను. నన్ను చాలా గౌరవించారు, అందులో డౌట్ లేదు. అరే వైజాగ్ కంపెనీ వల్ల హైదరాబాద్లో నాకు మార్కెట్ రావట్లేదని బాధపడి సుప్రీం కోసం చిరు ప్రదర్శన చేశాను. ఆ తర్వాత నాకు చాలా మంది వీళ్ళు చేసిన తర్వాత, సౌందర్య ప్రేమలేఖ రిలీజ్ అయిన తర్వాత నాకు రాజమండ్రి కంపెనీలు, విజయవాడ కంపెనీలు, నాకు చుట్టూ మ్యాగ్నా సౌండ్స్ కంపెనీలు, అప్పట్లో మ్యాగ్నా సౌండ్స్ అంటే చాలా పెద్దది. ఆ శ్రీనివాస్ వీళ్ళతో రికమెండ్ చేసిన ఆ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. ఈ శివరంజని కంపెనీ అయితే నాకు చాలా లంచాలు ఇచ్చి చేయించుకోవడానికి తిరుగుతుండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా వీళ్ళు నేను మెయింటైన్ అయిన చాలా మంచి అనుబంధం, అది ప్రేమతో గెలుచుకున్నది వీళ్ళు. ఈరోజు కూడా నేనైతే గర్వం అయిపోయి ఏదో చేయవలసిన అవసరం ఎక్కడో పడతాం, కానీ ఇటువంటి దగ్గర గర్వం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర గర్వం లేదు, వచ్చిన ప్రతిసారి సన్మానమే వాళ్ళ కళ్ళతో. నేను ఇప్పటి వరకు 300 సన్మానాలు అందుకుని ఉంటాను.
అవుట్ ఆఫ్ కంట్రీలో, ఫారెన్లో, మలేషియా, సింగపూర్ చాలా చేసుకుని వచ్చిన ఏరియాల్లో సన్మానాలు అందుకున్నా. వీళ్ళు పిలిచే పిలుపులోనే ఒక సన్మానం ఉంటుంది. ఆ ఆప్యాయత, అనురాగం అది వర్ణించలేదు. అదే నేను ఎమోషనల్గా ఎందుకు చెప్తానంటే వాళ్ళు కూడా ఒక బ్రదర్స్ లాగా అయిపోతారు ఫస్ట్ మనతో. అందుచేత వాళ్ళకి ఎప్పటికీ నేను దానికి మాత్రం ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటాను. వీళ్ళు చేసిన తర్వాత అంచెలంచెలుగా చాలా క్యాసెట్స్ చేశారు. నావి సూర్యనారాయణమూర్తి మీద చాలా క్యాసెట్ చేశారు. ఆదిత్య హృదయం మేము అక్కడ బ్యాంక్లో వర్క్ అవుతున్న కింద నిలబడి నేను చెప్పాను అప్పుడు ఆదిత్య హృదయం అన్నది చాలా మంచిదని. నాగభూషణ్ గారు పట్టుబట్టి మెడ్రాస్ తీసుకెళ్ళి చాలా పాలిటిక్స్ మధ్య నన్ను మొదటిసారి చేశారు. తర్వాత పి. సుశీల గారి ఇంటికి తీసుకెళ్ళి నేను ఇప్పుడు చాలా మందితో వర్క్ చేశాను. సునీత, ఉష, కారుణ్య, కార్తీక్ అందరూ ఇంచుమించు పెద్ద పెద్దవాళ్ళు అందరూ చేశారు. ఇప్పుడున్న పాపులర్ మరి కొంతమంది ఉన్నారు అని. కానీ స్టార్టింగ్ మాత్రం ఇక్కడే ఒక పెద్ద ఇంటికి వెళ్ళడం, పి. సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళడం అన్నది ఫస్ట్ సారి ఈ కంపెనీ ద్వారా వెళ్ళాను. అది ఇప్పుడు నేను మర్చిపోలేదు. సో అలాగే ఒక అంచెలంచెలుగా ఎదిగిన తరువాత కూడా నన్ను వాళ్ళు మర్చిపోలేదు, నేను ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేదు. అలాగే ప్రతి ఒక్కరు వీళ్ళని గుర్తించుకోవాలని, వీళ్ళ ఆత్మీయతని, అనురాగాన్ని వాళ్ళు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా స్నేహభావంగా ఉండాలని ఇద్దరు జీవితాంతం అలాగే ఉండి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఏం చేసినా చెప్తూ ఉంటారు. స్టూడియో పెట్టాము, ఉమామేష్ గారు ఒకసారి రండి, ఎంత ఇప్పుడు కూడా నేను మిస్ అయిపోతానేమో అది బయట ఉన్నారు అలోన్ ఫ్రెండ్. అది ఆత్మీయత అండి, మామూలుగా. తర్వాత ధనంజయ్ గురించి చెప్పాలంటే 1990లో జగదాంబ జంక్షన్ లో స్టార్ట్ చేసిన రోషనల్ ఆర్కెస్ట్రాలో మనవాడు పెద్ద హీరో. అప్పటి నుంచి ధనంజయ్ అదే రక్తం అదే పౌరుషం అన్నట్టు ధనంజయ్ని కూడా ఈరోజు సన్మానం చేయడం అదే గ్లామర్ స్టేజ్ మీద కలరింగ్ తో చూస్తే ధనంజయ్ని మేము ఆ రోజుల్లో ఆర్కెస్ట్రా పాడినప్పుడు మావాడు పెద్ద హీరో అక్కడ. మరేంటి ధనంజయ్ ఫస్ట్ తబలా వాయిస్తుంటే జనాలు ఫస్ట్ వస్తారు అక్కడ, ఆ తర్వాత ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ధనంజయ్కి సన్మానం చేయడం అన్నది ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు పంతులు గారు అందరూ ఉన్నారు, శ్రీనివాస్, అందరికీ ఈ 25th సెలబ్రేషన్ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మా శ్రీనివాసరావు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు ఇప్పుడే వచ్చారు, అయినా పర్లేదు, ఎప్పుడు వచ్చారు? అందరికీ నమస్కారం. శ్రీమాత నిజంగా అందరికీ మాతృక సంస్థ. ఆ సంస్థ నుంచి అభివృద్ధి చెందిన కళాకారులు, ఆ సంస్థ యొక్క అభిమానులు ఇక్కడ చాలా మంది ఉండడం, ఆ రజతోత్సవాన్ని ఇవాళ మనం జరుపుకోవడం చాలా ఆనందించాల్సిన విషయం. సరే, ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా మూర్తి గారు, నాగభూషణ్ గారు వారి వ్యక్తిత్వాలు అలాంటివి, ఎవరికి ఎలా సహకరిస్తారనేది వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అలాంటి సహకార తత్వం వారిలో ఉంది కాబట్టే ఎంతో అభివృద్ధిని సాధించగలిగారు, ఎంతో మందికి దారి చూపించగలిగారు. అది నిర్వివాదాంశం. అయితే నా విషయంలో కూడా చెప్పాలి. వారితో ఉన్నాను ఏంటంటే 1996-97లో పాడతా తీగలో 3 ఎపిసోడ్స్ నేను పాడినప్పుడు అక్కడ కొన్ని రాజకీయాలు జరిగిన తర్వాత నేను చాలా డిప్రెస్ అయ్యాను. నేను 12 సంవత్సరాల సంగీతం నేర్చుకుని ఎంతో అందులో రీసెర్చ్ చేసి అనేక రాగాల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎంతో సబ్జెక్ట్ సంపాదించుకుని నేను ఏంటి ఒక రికార్డింగ్ కూడా పాడలేకపోతున్నాను, నాకు అవకాశాలు రాలేదు అనుకున్నటువంటి సమయంలో ఇమ్మీడియట్గా పాడుతుందిగా అయిన వెంటనే అప్పుడు రాయించ్ గారు ఉండేవారు ఇక్కడ. ఆయన ఎందుకు మీకు ఇస్తామండి అదండి ఇదండి. అయితే ఏమైందంటే వన్ ఫైన్ టైం నాకే స్టీరింగ్ వచ్చింది. నాగభూషణ్ గారు నన్ను ఎంకరేజ్ చేసి మీరు చేయగలరు, మీరు ఎలాగో పాడతారులేండి, పాటలు పాడడం మీకు కొట్టినప్పటికీ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయాలి, మీ ట్యూన్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి, మీ స్క్రిప్ట్లు మీరే రాసుకోవాలి. ఆర్ యూ రెడీ అన్న? ఎస్ రెడీ అన్న. నాకు ముందు నుంచి ఉన్న లక్షణం ఏంటంటే ఏ ట్యూన్ అయినా ఇమీడియట్గా చేయగలను. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను కదా, స్పాట్లో 20 ట్యూన్లు నేను చేసి ఇవ్వగలను. ఆ మనోధైర్యం నాకు భగవంతుడు ఇచ్చాడు. అదేదో గణేష్ పంచరత్నం ఒకటి అక్కడెక్కడో ఉంటే రాసుకొచ్చేసి టక్ అది చేసాం. లలితాదేవి హారతి పాట ఒకటి చేసాం.
హనుమాన్ చాలీసా చేశాను. మా ఉమామహేశ్వర రామరక్షా స్తోత్రం చేసినప్పుడు నేను హనుమాన్ చాలీసా చేశాను. ఈ రెండు కాంబినేషన్గా ఒక సీడీలో వేశాను. ఎంత అద్భుతంగా వెళ్ళింది అంటే నా మొదటి అడుగులు, తొలి అడుగులు అనమాట ఈ సంస్థలోకి. అంతేకాదు ఆయన ఏం చేశారంటే ఒక పాట, అందులో హారతి పాట కావాలి రాముడిది. అప్పుడు మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఎవరైనా నువ్వు పాట రాస్తావంటే నేను ఇంత గొప్ప అంత గొప్ప, నేను మెడ్రాసు ఇది అది ఇది నాకు 3,000 ఇస్తావా 5,000 ఇస్తావా అనే టైప్లో చాలామంది చాలా బాధ పెట్టిస్తారు అనమాట. ఆ మూమెంట్లో ఆయన అన్నారు, మీరు ఒకసారి ట్రై చేయండి పాట. ఆ రోజు నుంచి నేను రైటర్ని కూడా అయిపోయాను. అంటే అవసరాలు కళాకారుల్లో ఉన్నటువంటి టాలెంట్ని తోడి పట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా అప్పుడు సంస్థ అవసరమో తీరుతుంది, ఇంకో పక్క వాళ్ళలో కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. మరి నేను గాయకుడు మాత్రమే స్టార్టింగ్లో, తర్వాత సంగీత దర్శకుడిని అయ్యాను, తర్వాత రచయితను అయ్యాను, తర్వాత డాక్యుమెంటరీ ఫిల్మ్స్, అతి పెద్ద పుణ్యక్షేత్రాలు సౌత్ ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫిలిమ్స్ తీసి డైరెక్షన్, వాయిస్, స్క్రిప్ట్ నాకే అప్పచెప్పాను. అవన్నీ చేయడం ఎంత అదృష్టం అంటే, అరే ఒక సీడీలో ఒక పాట పాడితే చాలు అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను ఉప్పొంగిపోయి సముద్రం అంత ఆనందాన్ని పొందగలిగాను. నేను చెప్పలేనన్ని సీడీలు చేశాను, లెక్క కూడా చెప్పలేను, అన్ని వేల సీడీలు పాడించాను. అది నేను వారికి జీవితంలో. అయితే ఏంటంటే మాతా గ్రామం రాకముందు సినిమాస్ ఏమీ కాదంటే ఏం కాదు. నేను సిటీ కేబుల్ ఆడియో ఆర్టిస్ట్ని. అప్పటికే బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరితో కొన్ని చేయడం జరిగింది, పరిచయాలు, వాళ్ళతో షోస్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు గొప్ప అనుబంధం, దాన్ని బట్టి మరింత గుర్తింపు. తర్వాత వారితో ఒక కుటుంబంలో మెర్చైపోయాను. 20 సంవత్సరాలు నేను వెనక చూడలేదు. నా మొదటి పరిచయం మూర్తి గారితో నాగభూషణ గారితో 91లో. అప్పుడు ఆడియో సీడీ, నాకు కూడా ఆడియో షాప్ ఉండేది. 91లో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చిన టైం. అప్పుడు వీరు రేడియో హోమ్లో అందరూ హోల్సేల్ స్టాక్ తెచ్చుకునేవారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. అప్పుడు పరిచయం అయినా. పరిచయం ఏంటి అంటే అప్పటికి ఇంకా రికార్డింగ్ కంపెనీ అది లేదు. తర్వాత 93లో అప్పుడు వీరు కంపెనీ స్టార్ట్ చేశారు. 96లో వచ్చి గరివిలక్ష్మి వగేరా వగేరా, సూర్యనారాయణ, భక్తిమాల ఇవన్నీ 96లో రికార్డింగ్ అయ్యి ఫుల్ పిక్చర్గా నేను 98లో వచ్చాను కంపెనీలోకి. వచ్చినప్పుడు స్టార్టింగ్ నాకు కొన్ని వ్యాఖ్యానాలు చెప్పడం ఫస్ట్ అప్ చెప్పాను. ఎందుకంటే మనకి సరైన స్టూడియోలు ఇంకా రాలేదు, మీరు చేదురు కానీ. అలాగా ఫస్ట్ భవానీ దర్శనం అనేటువంటి సీడీలో కొన్ని పాటలు నేను పాడవలసి ఉంది, కానీ అది మెడ్రాస్కి షిఫ్ట్ అయిపోయింది అందులో కొన్ని పాటలు. అందువల్ల నేను అక్కడికి వెళ్ళి పాడడం జరగలేదు. కోరస్ పాడాను ఫస్ట్. నేను, కృష్ణారావు గారు, తర్వాత సారంగపాణి గారు, ఉమావిష్ణు, మేము అందరం కూడా పాడాము. అందులో ఆయన కొన్ని పాటలు పాడారు, నేను పాడవలసి ఉంది కానీ జరగలేదు. అది ఇమ్మీడియట్గా నేను ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా ఇవన్నీ 2001లో నా చేతికి పూర్తిగా వచ్చాయి. 2000 అంతా కూడా వ్యాఖ్యానాలే. మన అప్పన్న సన్నాయి, ఆయన పేరేం పేరు, చిట్టబ్బాయి గారు, దోమడి చిట్టబ్బాయి గారు, తర్వాత శివలాసని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ లలితా శాస్త్రం అలాంటి వాటికి కామెంటరీ చెప్పడం, ఏదైతే నేను గొప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ పొందగలిగాను. తర్వాత ఇంక చెప్పేదా ఉంది మీకు తెలుసు. ఒకటేంటి దేశభక్తి పాటలు అనండి, భక్తి పాటల్లో ఒక లేబుల్ వచ్చింది, తాడాల శ్రీనివాస్ అంటే భక్తి పాటలు ఆయన పాడితేనే బాగుంటాయి అనేటువంటి చక్కని లేబుల్ వారు నాకు ఇచ్చారు. అది ఎంత చెప్పినా కూడా అరుణ్ తక్కువే. సార్, ఈ సందర్భంగా మీకు రజతాశ్ర శుభాకాంక్షలు. గురువు నల్లయ్య గారు నమస్కారం. నాటకంలో కలియుగ వీరబావుడిగా నంది అవార్డు గ్రహీతగా ఉన్న శ్రీ మారుతి ప్రసాద్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే శ్రీ మాతా కళాపీఠం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మా గురువర్యులు, నా ఎదుగుదలలో నా ఎన్నుతెట్టు ముందుకు నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక పల్లె నల్లయ్య గారు అని చెప్పేసి నేను చెప్పక తప్పదండి. అలాగే శ్రీమాత అధినేతలు పల్లె నాగభూషణరావు గారు, బిఎన్ మూర్తి గారికి,
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ 1995లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మధురోడ్ మేదర్ పంచాయతీ నుంచి నేను పోటీ చేయడం జరిగిందండి. ఆ ఎలక్షన్స్లో కూడా శ్రీమాత రికార్డింగ్ వారే ఆ పాటలను చూనించేసి మాకు అందజేస్తున్నారు. 14 వార్డ్ మెంబర్స్ అండి, ఒక సర్పంచ్. ఆ 14 మందికి కూడా శ్రీమాత వారే అప్పుడు పెద్దవాళ్ళలో ఉండేదండి ఈ సంస్థ. అక్కడికి నేను రావడం కూడా నాకు గుర్తు బాగా. 1995 బాగునేటప్పుడు అందరూ మనల్ని పలకరిస్తుంటారు, అందరూ మనకి జైలు కొడుతుంటారు, మన బంధువులతో సహా. కష్టాల్లో ఉంటేప్పుడే ఆదుకున్న వాళ్ళే మనకి దేవుడు. సో ఒకనొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడడం అంటే నాకు తెలియని పరిస్థితి. 2014 తర్వాత ఇలాగ ఎత్తుకునే తల ఈ రంగంలోకి వచ్చిన తర్వాత అవధించుకొని చిన్నవాడికి కూడా నమస్కారం పెట్టే సంస్కారం నేర్పినటువంటి శ్రీ మాతా కళాపీఠం అనుకోవచ్చు. వాళ్ళకి మీకు ఏంటి సంబంధం అని చెప్పేసి, నేను పుట్టడి కష్టాలు ఉండేవాడిని. నాకు చెక్కపట్లం కూడా అలవాటు లేదండి, ఇటువంటి వ్యసనం కూడా నాకు లేదు. నా ఒక్క వ్యసనం ఏదైనా ఉందంటే అదొక కళమ్మ తల్లి వ్యసనమే. నేను పౌరాణిక ఆర్టిస్ట్ని. సత్యహరిచంద్ర పాత్రలో చిన్న మైనర్ పాత్ర, కాలకంసుకుడు, వీరబాహుడు, శిష్యులు, సత్యకీర్తి వేషాలు వేస్తుండేవాడిని. అలాంటి తరుణంలో మరి నంది అవార్డ్స్కి నన్ను ఎంపిక చేయడం జరిగింది సాయి కళానికేతన్ వారు. జనవరిలో 20వ తారీఖుని ఈ నంది తాలూకా ప్రదర్శనకి వెళ్ళబోతూ నా కుమార్తె అనారోగ్యం పాలయ్యి చాలా ఇబ్బందులు పడి మంచం మీద ఉన్న తరుణంలో నేను వెళ్ళకూడదనే పరిస్థితుల్లో కూడా నా పాప నాకు ధైర్యం ఇచ్చి నన్ను పంపించింది. మరి దురదృష్టవశాత్తు మా పాప చనిపోవడం జరిగింది. పాప చనిపోయిన తరుణంలో 12వ రోజు పెద్దకర్మ రోజుని బంధువులందరూ వచ్చి ఉన్నారు. తెల్లవారితే కార్యక్రమం. వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, నాకు నంది వచ్చిందని చెప్పేసి. నా పాప నంది రూపంలో నా ఇంటికి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కష్టాలు ఉంటప్పుడు బంధువులు కూడా నాకు పలకలే. హాస్పిటల్ ఉంటప్పుడు, సార్ నల్లి గారు ఏఎం బీచ్ హాస్పిటల్స్లో పాప డిశ్చార్జ్ అవుతుంది సార్ అంటే, మీరు అలా వెయిట్ చేయండి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటే, మా పాప అనేది డాడీ తొందరగా వెళ్ళిపోదాం, ఇంకా ఉంచేస్తారు, ఎక్కువసేపు ఉంటుంది అంటే, లేదమ్మా నల్లి గారు వస్తారమ్మా, ఇది పర్లేదని చెప్పేసి. నాకు దేవుడు ఎంత గొప్ప, నన్ను కష్టాలు ఉంటప్పుడు అంత వాదార్చుకున్న వ్యక్తి నళిని గారు. నళిని గారు చూసి డిశ్చార్జ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళాం సార్ జనవరి 6వ తారీఖుని. మరి డాక్టర్ గారు కూడా చెప్పలేని పరిస్థితుల్లో 12వ తారీఖున చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎవరిని పలకరించడం కానీ ఎవరితో కూడా నాకు సంపర్కాలు లేవు. ఆ ఉన్న రోజుల్లో కూడా నళిని గారు ఉదయం ఒకసారి ఫోన్ చేసేవారు, సాయంత్రం ఒకసారి ఫోన్ చేసేవారు. ప్రసాద్ ఎలాగున్నాం, ఏం పర్వాలేదు, భగవంతుడు గొప్పడు, కష్టపడిన వాళ్ళు ఎవరికి కూడా మేలే చేస్తారని చెప్పేసి. ఆ తర్వాత పాప పేరున విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి, ఈ రోజున ప్రతి నెల కూడా డబ్బులు ఎంతో ఖర్చు పెడుతుంటాం. ప్రతి నెల కూడా కళాభారతిలో ఒక ప్రోగ్రాన్ని ఫ్రీగా నేను ప్రజెంట్ చేస్తున్నానండి. దానికి ల్యాన్సమ్ కంపెనీ వారు సార్ సలహాతో 6 నెలల పాటు హాల్ ఫ్రీగా ఇచ్చున్నారు. కళాకారుడికి నేరుగా నా సొంత డబ్బులు ఇవ్వాలనే ఒక తపనతో ప్రతి నెల కూడా, ఒక నెల హరిశ్చంద్ర అయితే ఒక నెల వివిధ రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం అనేక కార్యక్రమాలు జరుగుతుంది. సో ఆ కార్యక్రమాలకి ఈయన కులమేటో తెలియదు, ఈయన మతమేటో తెలియదు, ఈయన ఎవరో తెలియదు, ఈయన జిల్లా ఏటో తెలియదు. అలాంటిది నన్ను ఎండి తట్టి, ప్రసాద్ గారు మీరు చేసే ప్రతి ప్రోగ్రాన్ని కూడా నేను షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం చేస్తుంటాను. అలాగే వచ్చినటువంటి కళాభిమానులకి నా తరపున ప్రతి నెల కూడా ఒక 100 క్యాసెట్స్ నా తరపు నుంచి, శ్రీమాత తరపు నుంచి నేను ప్రజెంట్ చేస్తానని చెప్పడం కూడా ఇది చిన్న విషయం కాదండి. ఎందుకంటే నాకు వ్యసనం లేదు, నాకు మెడిసిన్ అవసరం లేదు. ఈ రోజు నాకు మెడిసిన్ ఏదైనా కావాలనుకుంటే అదొక కళమ్మ తల్లి మెడిసిన్ అని చెప్పేసి నేనైతే భావించుకుంటున్నానండి. మరి ఆ మెడిసిన్లో ఒక టాబ్లెట్ నళిని గారు అయితే, 2వ టాబ్లెట్ నాగభూషణరావు గారు, బిఎన్ మూర్తి గారు. మరి
ఇంతటి వ్యక్తులకి నేను ఎంత చేసినా చాలా తక్కువే. వీళ్ళు రుణం తీర్చుకునే సమయం కూడా ఆసనం అయింది. నల్లయ్య ఏ రోజునైతే నీకు మంచి రోజులు వస్తాయన్నారో ఆ రోజులు కూడా నాకు దగ్గరే పడ్డాయి ఉన్నాయి. కాబట్టి ఈ రుణం తీర్చుకున్న అదృష్టం నాకు ఈ మధ్యలో కలిగి ఉంది. మీరందరూ కూడా దానికి సహకరించవస్తుందిగా నేను కోరుకుంటాను. అలాగే ధనంజయ్ గారికి ఈరోజు శ్రీమాత కళాపీఠం తరపు నుంచి మొట్టమొదటిసారిగా మరి సన్మానం చేయాలనే ఒక మంచి ఉద్దేశం. ప్రతి నెల కూడా ఒక మంచి కళాకారుడికి మీరు సన్మానం చేసినట్టయితే మా తరపున ఎటువంటి సహకారం కావాలన్నప్పటికీ కూడా మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియపరుచుకుంటూ, ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు గాను పేరు పేరున మీ అందరికీ మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో మందులందు ఈ మందులే వేరయ్యా విశుద్ధాభిరామ వినురవేమ. వారు మంచి మందులు వాడుతున్నారు కళాకారులు. సో మనం కూడా అవే వాడదాము, ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. శాంతకి గారు, శాంతకి గారు రండి రండి, ఏ భాషలో మాట్లాడచ్చు. ఒక గంటకు డోకలేదు. అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి నమస్కారం. సార్, ఫస్ట్ 25 సంవత్సరాల మీ కలాం తల్లి సేవ తాలూకు జర్నీకి ఫ్యామిలీ తరఫు నుంచి, మా తరఫు నుంచి ముందుగా మీ ఇద్దరికి యానివర్సరీ విషెస్ తెలియజేస్తున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి అన్ని మెమరీస్ తలుచుకుంటూ అందరూ చెప్పారు. మాకు శ్రీమాతతో ఉన్న అనుబంధం ఒక 6-7 ఏళ్ళుగా ఉంది. అంటే 6-7 ఏళ్ళ కంటే ఎక్కువ అవ్వచ్చు. మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు వీళ్ళతో పరిచయం ఏర్పడింది. అంతవరకు సాయిదేవ్ హర్ష వల్ల మేము చాలా, అంటే మా ముందు నుంచి ఒక మొక్కు మీకు చెప్పాలి ఈ సందర్భంలో. ముందు నేను ఒక మంచి సింగర్ని, మా హస్బెండ్ ఒక మంచి కీబోర్డ్ ప్లేయరు. మాకు పుట్టిన మా సాయిదేవ్ హర్ష వల్ల మేము ఒక మంచి జర్నీలో చాలా రోజుల వరకు చాలా హ్యాపీగా ముందుకు వచ్చాము. అంతకు ముందు సాయిదేవ్ హర్ష రాకముందు ధనవన్నయ్య లాంటి వ్యక్తులతో చాలా రోజులు వర్క్ చేసి ప్రొఫెషన్లో మేము మంచి ఆర్టిస్టులుగా ఉన్నాము కొన్ని రోజులు. అప్పుడు కూడా మాకు చాలా సపోర్ట్, శ్రీమాత కంటే ముందు కూడా ధనవన్నయ్య చాలా సపోర్ట్ చేశాడు పిల్లడికి కానీ మాకు కానీ. ఆ అన్నయ్యతో రిలేషన్ ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత, అప్పటిదాకా మాకు నాగభూషణ్ సార్ వాళ్ళతో పరిచయం లేదు. ఒక సందర్భంలో ఎప్పుడో మామూలుగా మాట్లాడుతూ మాకు ఒక డబ్బులు అవసరమే మేము ధనవాణితో చెప్పడం జరిగింది. అన్నయ్య నాకు డబ్బులు కావాలి, ఎవరి దగ్గరైనా ఇంట్రెస్ట్కి ఇల్లు తీసుకున్నాము అని చెప్పేసి. ఆ సందర్భంలో అన్నయ్య ఏమో సరే అమ్మ నేను మాట్లాడి ఎవరి దగ్గరైనా ఉంటే చెప్తా. అప్పుడు అన్నయ్య ఇక్కడ వర్క్ చేస్తున్నాడు ధనమన్నయ్య. ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది సార్తోని. సార్కి అప్పటికి సాయిదేవ్ హర్ష అంటే చాలా ఇష్టం నాగభూషణ గారికి. అబ్బాయిని కలవాలనో లేకపోతే అబ్బాయిని తీసుకొచ్చి మన స్టూడియోలో, అది ఇద్దరు ఒకటే నా దృష్టిలో. అంటే ఎక్కువ మాట్లాడేది నాగభూషణ గారి కదా. అందుకు ఆ సందర్భంలో ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే సాయిదేవ్ హర్ష చిన్నపిల్లడు, చాలా బాగా పాడుతున్నాడు, అబ్బాయిని మనం తీసుకొద్దాం స్టూడియోకి, లేకపోతే అబ్బాయితో మాట్లాడాలి, అబ్బాయి కళాకారుడు, మన తరఫు నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉంటే మనం అబ్బాయిని ఇన్వైట్ చేద్దాం అని ఒక మంచి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు సారు. ఆ టైంలోనే మా అవసరానికి మేము ధనవాణి దగ్గర చెప్పడంతో ధనవాణి ఇక్కడికి చెప్పడం జరిగింది సార్తో. సార్ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి ఒక కొంత అమౌంట్ కావాలి, వాళ్ళ మదర్ అడుగుతున్నారు, ఇంట్రెస్ట్కి ఇమ్మన్నారు అని చెప్పేసి. తను అంటే ఇదంతా జనరల్గా ఎవరికి అవసరం వచ్చినా మాట్లాడుకుంటారు. నా అవసరాన్ని నేను అలా అన్నయ్యతో చెప్పాను. అన్నయ్య తీసుకొచ్చి చెప్పగానే ఇంకా అంటే ధనవాణి చెప్పిన నిమిషాల్లో ఆయన మా ఇంటికే వచ్చారు. నాగభూషణ గారు ఇంటికి వచ్చి మేడం ఇలాగ అన్నారంట. అవును సార్ అని అంటే సరే మేడం, ఆ డబ్బులే తీసుకొచ్చి ఆయనే ఇచ్చారు. అంతకుముందు ఒకళ్ళిద్దరికి నేను అడిగాను. అప్పటికి నా పిల్లడికి చాలా ఎంత పేరు వచ్చిందో, నేను ఎంత ఆ పిల్లడి వల్ల మా లైఫ్ ఎంత మారిందో చాలా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా నాకు కావాల్సిన అవసరానికి నాకు ఎవరు ఉపయోగపడలేదు. నేను నోరు చాపి అడిగినా నా స్టేటస్ తెలుసు. అప్పటికి సాయిదేవ్ హర్ష ఆ మదర్ ఫాదర్ బాగున్నారు, ఇప్పుడు వాళ్ళ సొసైటీలో వాళ్ళకంటే ఒక స్టామినా ఉంది అని తెలిసినా కూడా నాకు ఇలా అవసరం ఉంది కావాలి అని అంటే ఏమైనా ఉందా, డబ్బులు కావాలంటే ఏమి రాస్తావు, లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు, ఇలా ప్రశ్నించారు నా చుట్టూ ఉన్న సర్కిల్. సరే ఇంకా సరే ఎవరికైనా డబ్బు అనేది ఎంత అంటే ఎంత బాధనే ఎంత అవసరం ఇది తెప్పిస్తుందో అని చెప్పేసి నాకు నేను ఆలోచించుకొని అన్నయ్యతో చెప్పడం, వెంటనే ఆయన విషయాన్ని తీసుకొచ్చి నిమిషాల్లో అనమాట. అదంతా కేవలం సాయిదేవ్ హర్ష ఒక కళాకారుడు ఒక అభిమానంతోనే ఆయన చేశారు పని.
ఆ పిల్లడి కోసం ఆయన ఎదురు చూపు నాకు అప్పుడు అర్థమైంది. ఆహా, నా బిడ్డ గురించి ఆయన ఎంత ఎదురు చూస్తున్నారంటే ఆయన ఒక మంచి కళాకారుడు కాబట్టి, కళాభిమానం ఉన్న మనిషి కాబట్టి, ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేసే మనసు ఉంది కాబట్టి మా అవసరాన్ని, మా కష్టాన్ని ఆలోచించి ఇంటికి తీసుకొచ్చి ఆయన ఇవ్వకపోతే నా ఇల్లు అగ్రిమెంట్ అవుతుంది. ఆ రోజు నేను ఇప్పుడు మాధవదారులు ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇంటి అగ్రిమెంట్ నాగభూషణం గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు, రూపాయి ఇంట్రెస్ట్ కూడా వద్దు మేడం, నాకు మీరు ముందు ఇల్లు కొనుక్కోండి, కొన్న తర్వాత అప్పుడెప్పుడు మీరు మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి, దీని గురించి టెన్షన్ కూడా పడద్దు అని. అయితే సరే సార్, అసలు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే సంతోషం. అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఆ డబ్బులు ఇచ్చాము లేకపోతే తీసుకొచ్చి పాడిద్దాము ఆ ధోరణిలో కూడా ఆలోచించలేదు. అక్కడి నుంచి మేము మా ప్రొఫెషన్లో మేము ఎంత కష్టపడుతున్నామో, మేము ఎంత ముందుకెళ్తున్నామో ఆయన చూస్తుంటారు దగ్గర నుంచి. ప్రతి విషయంలో కూడా ఆయనకు తోచిన సాయం ఆయన చేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా. అది నేను చేసే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే మా చిన్న పాప ఇప్పుడు పాడుతుంది, ఆ పాప విషయంలో అయితే కంప్లీట్గా హర్ష నేనెంత చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి బయటికి తీసుకొచ్చాను ఒక సూపర్ కిడ్ కింద. ఆ పిల్ల పాడుతుందని నేనేమో ఆలోచించలేదు. ఆడపిల్లని కన్నాము, కొద్ది రోజుల తర్వాత ఒక పాప కావాలని అనుకున్నాము, తెచ్చుకున్నాము. కానీ ఆ పాప కూడా మంచి కళాకారుని అవుతుందని ఎక్కడ హోప్ లేదు నాకు. ఒక పిల్లడు ఉంటే ఇంకో పిల్ల అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఆ పాప ఇక్కడ తీసుకొచ్చి ఏమోలేండి సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, పాడదేమో, వద్దులేండి సార్, వాడితోనే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, మళ్ళీ అమ్మాయి కూడా ఇందులో తిరిగితే ఎలాంటి సమస్య అని ఇలా అనుకున్న మనస్తత్వంలో ఉన్న నన్ను, మేడం మీరు అలా అనకండి, కొన్ని పాటొద్దు, రైమ్స్ చెప్పించండి, మనదే కదా స్టూడియో, మన దగ్గరే కదా, ఒకటి కాకపోతే 2 సార్లు, పాపకు 3 సార్లు రాకపోయినా 4వ సారి అయినా మనం చేద్దాం, మన టైము మన కెమెరా, నీకేం పర్వాలేదు. అంత భరోసా, అంత వెన్ను తట్టడం వల్ల వేద ఈరోజు ఇంత చిన్న పిల్ల కూడా నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళగలిగింది. నేషనల్ లెవెల్కి వెళ్ళి మన భాష కాకపోయినా అక్కడ పాడి అందరి తాలూకా మంచి ఆశీర్వాదాన్ని తీసుకుని ఈరోజు వచ్చింది నా బిడ్డ అంటే అది నాగభూషణ గారు శ్రీమాత ఇచ్చినటువంటి బేస్ వేదవాగ్దేవి. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ అక్కడితో ఆగిపోలేదు. అది చాలా పెద్ద, అసలు నా ఇల్లు కొనుక్కోవడానికి చాలా ఉపయోగపడి నాకు ఎంతో సపోర్ట్ చేశారు అనుకున్న ఆనందాన్ని నేను ఇంక మనసులో ఉంచుకొని సందర్భంలో భగవంతుడు కొంతవరకు జర్నీ అయిన తర్వాత నా హస్బెండ్ ఆరోగ్యాన్ని చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ సందర్భంలో కూడా నేను ఇదంతా ఒక రుణానుబంధంగానే ఫీల్ అవుతాను. అందరూ ఆర్టిస్టులుగా చెప్పారు, కానీ నేనైతే ఒక రుణం ఉందని, అది లేకపోతే ఇంత జర్నీ అవ్వదు. ఎందుకంటే మీరు 25 సంవత్సరాల నుంచి ఉన్నారు, నేను గట్టిగా ఒక 6-7 సంవత్సరాల నుంచి వీళ్ళతో పరిచయం. ఆయనకి సడన్గా బాగలేకపోయేసరికి ఆ సందర్భాల్లో కూడా నా సొంత మనుషులు ఎవ్వరూ రాలేదు. రాత్రి 2:30-3 గంటల వరకు ఇద్దరు దగ్గరుండి ఆయనకి ఆపరేషన్ అయ్యి థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో దింపి రూపాయి కూడా అంటే ఎవరిని అడగకుండా, మేడం మీకేం పర్వాలేదు, మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడకండి, మీకు ఎటువంటి సాయం, మనిషి డబ్బు కావాలంటే డబ్బు, మనుషులు కావాలంటే మనుషులు, డబ్బు కంటే ఇంపార్టెంట్ మ్యాన్ పవర్. మనిషి అనేవాళ్ళు సాయం లేకపోతే డబ్బు కూడా సాయం ఏం చేయలేదు మనిషిని. అలాంటిది ఏ సందర్భంలో ఏ మాట అడిగినా కాదు అనడానికి మరలేదు. ఇంకా అంత సాయం చేసి అంత సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మేము మాకు చాలా అంటే సాయిదేవ హర్ష ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంత టిపికల్ పీరియడ్ని మేము అనుభవిస్తున్నాం. అది ఏంటి అన్నది నేను చెప్పలేను బయటికి, కానీ అది చాలా అంటే చాలా విలువైన టైం కూడా. ఆ టైంలో మేము బతికి ఎవరి ముందు ఫెయిల్ అవ్వకుండా నిలబడితే తర్వాత మళ్ళీ మంచి పీరియడ్ వస్తుంది, నేను నమ్ముతాను. కానీ ఈ సందర్భంలో ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో అది అవసరం, ఆ అవసరాన్ని వాళ్ళే మాకు ఇచ్చారు ఈరోజు. హాస్పిటల్ దగ్గర నుంచి ఆ సందర్భాల్లో కూడా సొంత మనుషుల్లాగా ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నాగభూషణ గారు తిరుగుతుంటారు బయట, మా మూర్తి గారు కూడా ఎప్పుడు కథ రారు బయటికి. అలాంటిది వచ్చి రాత్రి అంతా ఉండి నేనెంత సేవ చేశానో వాళ్ళు కూడా వెనకుండా అంత సపోర్ట్ ఇచ్చారు ఆయనకి, ఆ హెల్త్ బాగలేనప్పుడు అన్ని రకాలుగా. ఆ తర్వాత నా హస్బెండ్ ఒక కళాకారుడిగా ఉన్న సందర్భంలో హర్ష గెలిచిన తర్వాత ఆర్కెస్ట్రాల్లో తిరగడం మానేసి పూర్తిగా ఒక ఉద్యోగానికి అంకితం అయిపోయినటువంటి సందర్భంలో ఉన్నాడు మా ఆయన. ఆ సందర్భంలోనే హెల్త్ పాడైంది. ఇవన్నీ ఒకటేసారి వచ్చిన తర్వాత మరి ఇంక పూర్తిగా ఆర్టిస్ట్ కనుమరుగు అయిపోయినట్టే అనుకున్నాము వేణుమాత. కానీ అంత అంటే అక్కడతో అవసరం ఆగిపోలేదు. సాయిదేవ హర్ష ఒక్కడే కాదు, వాళ్ళ నాన్నగారు మంచి ఆర్టిస్ట్, వాళ్ళ అమ్మ పాడుతుంది, ఆ పిల్ల పాడుతుంది, అందరినీ కలిపి అందరికి ఎవరికి ఏది అవకాశం వస్తే వాళ్ళకి అందరికీ ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు. అభిమానం ఒకరి మీద చూపించి సరిపోతుంది, కుటుంబంలో ఎవరి మీద.
నలుగురు అసలు అందరూ పనికొస్తారని ఒక ఆలోచనతో ఎవరికి తోచిన వరకు ఆయన ప్రతి నిమిషం అరేంజ్ చేస్తుంటారో, ఆలోచిస్తుంటారు. అది నాకు తెలుసు. ఈరోజు నేను సభాముఖంగా మాట చెప్పకపోతే నాకు ఒక రుణం ఉంటాము అన్న ఒక ఫీలింగ్ తగ్గాలంటే నేను చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను బయట. నాకు అది భయం ఏం లేదు. మేడం ఈరోజు మీరు స్టూడియోకి వస్తే మీకు ఒక పని ఉంటుంది, రండి, మీకేం ఆ మాట అన్నారంటే ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక వర్క్ అరేంజ్ చేస్తారు. నాకు ఒక ధైర్యం, నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్, నేను ఈ పని చేయగలిగాను, ఒక 500 సంపాదించగలిగాను, ఒక 1000 రూపాయలు నా పిల్లడు 25,000 తెచ్చినా నేను తీసుకొచ్చిన 500 నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ని సరదాగా వెళ్ళినట్టు ఒక 500 రూపాయలు సంపాదించాలంటే చాలా టఫ్ జాబ్. అది ఈజీ కాదు. అంత సులువుగా ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు మాకు. అది అయిపోయిన తర్వాత ఆయన కంప్లీట్గా కనుమరుగైపోయిన టైంలో, సార్ మీరు ఎలాగో మంచి కీబోర్డ్ ప్లేయర్గా ఛానల్ వర్క్ చేశారు కదా, మన స్టూడియోలో ఏదైనా వర్క్ ఉంటే మీరు చెయ్యండి, మీరు వదిలేకండి, మీరు మంచి ఆర్టిస్టులు, ఏదో ఒకటి నేను ఏర్పాటు చేస్తాను, మీరు చెయ్యండి, మీరు ముందుకు రండి, మీరు నా మాటకు విని నేను చెప్పినట్టు మీరు వింటే మీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయనకి ఇవాళ మంచి కంపోజర్ శ్రీమాతలో ఎవరైనా అంటే ఇప్పుడు ఒక మంచి కంపోజర్ ఉన్నాడంటే వేణుమాధవ్. ఆ పొజిషన్కి మా ఆయన్ని తీసుకొచ్చి నిత్యం ఒక వర్క్ పూర్తిగా. నాకైతే ఇంకా మెడికల్గా సిక్ అయిపోయారు, హార్ట్ ప్రాబ్లం. దానికంటే ముందర ఆర్టిస్ట్గా జాబ్ కావాలి, ఇందులో ఉంటే డబ్బులు రావు, నెల వచ్చేసరికి జీతం ఆశతో అది వదులుకొని అక్కడ మిస్ అయ్యాం. ఇవన్నీ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఇంకా మరి పూర్తిగా ఒక ఆర్టిస్ట్ కనుమరుగైపోతున్నాడన్న బాధ నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఇష్టపడింది, పెళ్ళాడింది మంచి కీబోర్డ్ ప్లేయర్, మంచి ఆర్టిస్ట్ అంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. అలా అంత అందమైన మనిషి, అంత మంచి ఆర్టిస్టు, ఊరు పేరు లేకుండా పిల్లలు పనికొచ్చిన టైంకి తండ్రి మా నాన్న ఇది అని పిల్లలు చెప్పుకోవాలంటే తండ్రికి అనిపించాలి కదా. ఒక కీబోర్డ్ ప్లేయర్ వాయిస్తే కదా పాఠశాల నాన్న వాయిస్తాడని తెలుస్తుంది. సో నాకు ఇదంతా చాలా పెయిన్ఫుల్గా ఉండేది. మంచి ఆర్టిస్ట్ అని అనుకున్నాను నా లైఫ్లో, ఈ నిందికి అయిపోయారు. అలాంటి సందర్భంలో మళ్ళీ రీఎంట్రీ శ్రీమాత వల్ల వేణుమాధవ్ గారికి వచ్చింది. ఇవాళ ఒక మంచి సాటిస్ఫాక్షన్. అంటే డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఎలాగో తింటున్నాము, సంపాదిస్తున్నాము, ఇక్కడ డబ్బులతో పాటు ఒక మంచి సాటిస్ఫాక్షన్ మానసికంగా. అంటే ఒక మంచి కంపోజింగ్, ఒక ఆర్కెస్ట్రాలో రాత్రంతా రోజులు, అంటే మంచి రోజులు రాకముందు 1000 రూపాయల కోసం రాత్రంతా పనిచేసిన రోజులు ఉన్నాయి. నాకు 400, మా ఆయనకు 600, ఇద్దరం కలిసి బండి మీద 1000 రూపాయల కోసం పరవాడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. మా హర్షాన్ని మధ్యలో బండి మీద పెట్టుకొని ఇంత ట్రబుల్ ఫేస్ చేసినటువంటి సంసారంలోని ఇక్కడ ఆ డబ్బులు ఎలాగో వస్తున్నాయి, డబ్బులతో పాటు మానసికమైన ఆనందం. అక్కడ స్ట్రెస్, ఇక్కడ ఆనందం. హాయిగా లోపల కూర్చొని ఒకటే ఒక పాట కంపోజ్ చేస్తే ఎంతో ఆనందం. ఆ పాట 10 కాలాల పాటు ఉండిపోతుంది. 10 మంది ఎవరు వచ్చి అడిగి వేణుమాధవ్ గారు చేశారు, చాలా బాగుందండి అంటే డబ్బుల కంటే ఎక్కువ ఆనందం అది మనసుకి. ఆ ఆనందం, ఈ ఆనందం. అలాగే ఇప్పుడు ఇక్కడ తింటున్నాము అంటే అది కూడా ఇదే బేస్. సాయిదేవ హర్ష ఒకప్పుడు మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్, ఇప్పుడు అబ్బాయి మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి మేము తాపత్రయపడుతున్నాడు తప్పితే అబ్బాయికి అప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు లేదు. అంటే అప్పుడున్న బిజీని కానీ ఏం లేదు అబ్బాయికి. సో ఇప్పుడు కంప్లీట్లీ నా హస్బెండ్, ఈ స్టూడియో మాకు ఇదే మెయిన్ వర్క్ అయింది. ఈరోజు మేము బతకడం కోసం మాకు మెయిన్ వర్క్ అయింది. సో ఇంత మంచి జర్నీ, తక్కువ టైంలో ఇంత మంచి అనుబంధం, ఇన్ని ఒక యాంగిల్లో కాదు, మాకు అన్ని రకాలుగా మూర్తి గారు, నాగభూషణ గారు, శ్రీమాత వాళ్ళతో మాకు ఇంత మంచి రిలేషన్ దేవుడు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రముఖ పౌరాణిక నటులు శ్రీ శేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ కళాభివందనాలండి. నాకు పల్లి నాగభూషణం గారు, మూర్తి గారు నాకు ముందు డైరెక్ట్గా పరిచయం లేదు. నేను పక్కనే అపార్ట్మెంట్లోని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో బొంటరిగా పనిచేసుకునేవాడిని. అక్కడ చీఫ్ రిపోర్టర్ గారు చింతకెళ్ళి శ్రీనివాసరావు గారు ఉండేవారు. ఆయన ఈతో క్లోజ్గా ఉండేవారు. ఏవో రాస్తుండేవారు క్యాసెట్లు అయ్యింది. ఒకరోజు ఉదయాన్నే డ్యూటీకి వచ్చినప్పుడు ఆయన ఏదో రాసుకుంటున్నాను అన్నారు. సార్ పౌరాణిక నాటకాలకు అతను బాగా పాడినోడు ఉన్నాడు సార్, అతనికి మీకు పరిచయం కదా సార్, ఒకసారి ఒక క్యాసెట్ పాడించండి సార్ బతికినాడు అని అతన్ని అడిగితే చూద్దాంరా వాళ్ళు ఏమంటారో. మరి అప్పటికే వీళ్ళు అమరావు సత్యనారాయణ మేషర్ తోటి ఒక ప్రోగ్రామ్ ఆడియో చేసి ఉన్నారు. అది చూసి నేను సార్ చేయండి, నాకు కూడా కొద్దిగా పద్యాలే పాడివ్వండి సార్, సినిమా పాటలే పాడుతాను సార్ అంటే, నేను పరిచయం చేస్తాను లేరా నీకు అంటే, నాకు వద్దు సార్ పెద్దవాళ్ళతో మీరే మాట్లాడండి సార్ అంటే మాట్లాడినప్పుడు వాళ్ళు చేమకుర్తి నాగేశ్వరతో చేయాలని ప్రపోజల్ అంటే, చేమకుర్తి నాగేశ్వర ఎలా పాడుతాడు, బాగా పాడుతాడా లేదని వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకునేవారు. అయితే చూడాలని అంటే ఇప్పుడు కస్బా జగన్నాథపురం అని ఇక్కడ చూడవడం. ఆ రోజు అమ్మాయి నాయుడు గారు నక్షత్రకుడు, గూడూరు సావిత్రం చంద్రమతి,
శివపుత్రి నాగేశ్వర హరిశ్చంద్రుడిగా కొన్ని నాటకాన్ని లైవ్ తీసుకుని వెళ్ళి అక్కడ చూపించాను చంద్రకింద శ్రీనివాసరావు గారు. ఇతను ఇలా పాడుతాడు అంటే వీడు ఎవడరా చాలా బాగా పాడుతున్నా మంచి గొంతురా చెప్తాను రా అని చెప్పి అప్పుడు చేయడం జరిగింది. ఎన్నో తంటాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. నాగభూషణ్ గారితో కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపి ధనంజయ కూడా తెలుసు. ఈ షూటింగ్ చేయడానికి అనేసి రికార్డింగ్ కానీ థియేటర్లు సొంతం లేక ఆయన సొంతంగా థియేటర్ కట్టిన తర్వాత నాకు కొంచెం సుఖం వచ్చింది, ఆయనకి సుఖం వచ్చింది, మనశ్శాంతి వచ్చింది అందరికీ కూడా. అయితే నాగభూషణం గారు ఒక మాట నేను చెప్పలేదంటే నా సొంత అన్నదమ్ములు కూడా నాకు అంత విలువలేదు. నేను విజయనగరం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చాను. అక్కడికి ధనంజయ్ తెలుసు. నా సొంత అన్నదమ్ములు కూడా నాకు అంత విలువలేదు. ఏదైనా చెప్తే శేఖర్ అంటే ఒక గురి, ఒక నమ్మకం, చెయ్యి అని. నేను కూడా వాళ్ళు మాతా స్టేటస్కి తగ్గకుండా యాక్టింగ్ నాటకాలు చూసి చేసి ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా సరే బలవంతంగా ఎంత డబ్బులు తీసుకున్న ఆర్టిస్ట్ అయినా సరే నేను తీసుకొని ఒక ఆర్టిస్ట్ గురించి 3 సంవత్సరాలు ట్రై చేశాను. మీరంతా ఉదయం చూశారు కడప రత్నశ్రీ. అదే నేను చెప్పను, నేను వంట చేసిన తర్వాత వస్తాను ఇంటర్కి. నేను ఫోన్ మీద స్టేషన్లో కూలీనాలు చేసుకుంటూ బతుకుతూ అందరినీ కాంటాక్ట్ చేస్తూ నాకు మంచితనం పెట్లు మోసి వాళ్ళ సూట్ కేసులు మోసి అనుకోకుండా మాతో కూడా నాకు హెల్ప్ అయింది. ఇలాగా మాతాలో చేయాలని వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, నేను రికార్డులు ఇవన్నీ చూసి వాళ్ళు కూడా హెల్ప్ అయింది. ఆ హెల్ప్ 2 కలిపి మొత్తం మీద నాకేదో కొన్ని మంచి ప్రోగ్రాలు చేసే అవకాశం ఆయన కల్పించారు. తప్పకుండా చేస్తాను సార్, మంచివి చేస్తాను. అన్ని 2-3 ప్రోగ్రాలు మళ్ళీ వండి ఉంచాను, నేను ముందు పెడతాను. మీకు పేరు రావాలి. నాకు కూడా శేఖర్ బాబు అంటే అప్పుడు తెలుసండి. ఎవడండి శేఖర్ బాబు? రైల్వే స్టేషన్లో కూలీనాలు చేసుకుని బతికినాడు శేఖర్ బాబు. అలాంటిది ఎక్కడికైనా నాటకానికి వెళ్తే నన్ను కూడా ఆయన బలవంతంగా December 31st నైట్ గీతాలయ స్టూడియోలో ఆడించారు. హరిశ్చంద్ర ఓపుల సావిత్రులు ఎక్కడో ప్రోగ్రామ్ ఆడుకుని వస్తుంటే వాళ్ళు ఆపేసి అది తీసుకొని వచ్చి శేఖర్ ఆడియో నువ్వు పాడు, ఎందుకు అందరి గురించి పాటు పాడుతావు, నీ గురించి నువ్వు ఎందుకు పాడమనేసి. నేనెందుకు సార్ అందుకే చేద్దాం మంచి పనులు అనేసి అంటే బలవంతంగా పాడించాను. ఎక్కడైనా నాటకానికి వెళ్తే నన్ను ఎవరు పోల్చుకోలేరులేండి ఎక్కువ. ఎక్కడైనా అలా నిల్చుంటే పొలం కొట్ల మీద పెట్టినట్టు శేఖర్ బాబు వచ్చాడండి అని అడిగితే ఎవరి వాళ్ళు తెలిసానండి. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెడితే, 8 లక్షలు ఖర్చు పెడితే నాకు అంత పబ్లిసిటీ వస్తుందండి. ముందు కూడా సరిపోదండి, అన్నీ ఉండాలి. గొంతుకే కాదు ఈరోజు మెయిన్. అది తెలిసి జనాల్లోకి వెళ్ళాలి కదా, మన పేరు వెళ్ళాలి కదా. ఆడియోలు ఎక్కడ చూసినా చాలా మంది చెప్తారు శేఖర్ రాయలసీమ అంతా నీ ఆడియో వేస్తుంటారంటే వేస్తుంటారా చాలు మనకి. అదంతా ఆయన వల్ల వచ్చింది. ఆ కృతజ్ఞత భావంగానే చేస్తాను సార్, ఇంకా వేరే ఉద్దేశం నాకు లేదు. తర్వాత పౌరాణిక నాటకం మన 3 జిల్లాల్లో ఏ ఒక్కరికో పరిమితం అయిపోయి ఉండేది. నిజం చెప్తాను, యథార్థం అబద్ధమా అన్న, పేక్ కోసం అబద్ధమా అన్న. కానీ పౌరాణిక నాటకాన్ని అందరికీ పంచిపెట్టాడు మహానుభావుడు పల్లి అన్నయ్య గారు. అందరికీ పంచిపెట్టారు, ప్రతి కళాకారుడికి పంచిపెట్టారు, ప్రతి వర్గానికి పంచిపెట్టారు, ప్రతి జిల్లాకి పంచిపెట్టారు. ఇలాంటి నల్లనీయులు జిల్లాకు ఒకరు పుడితే పౌరాణికి బతుకుతుంది. పౌరాణిక నాటకాలు కూడా తండ్రి ముసలి అయిపోతే కొడుక్కి ఈ రోజు పౌరాణికానికి మేదరమెట్ల వాళ్ళు పోయారు, సంకీర్తన వాళ్ళు పోయారు, మాతా వాళ్ళే మొదటి నుంచి నిలబడి చేస్తున్నారండి. రికార్డింగ్ కంపెనీ ఉండేది మాకు తెలిసిన మా నాలెడ్జ్లో. తర్వాత సంకీర్తన వాళ్ళు విసిగిపోయారు. దీనివల్ల ఎట్లా లాభం అయితే ఆడొచ్చారు ఈడొచ్చారు లక్ష్మీ పని చేస్తాడు ఒకటి ఏంటి గోళ తీసి ఆయన. అలాంటిది బాగా నాగభూషణ్ గారికి ఇంజెక్ట్ చేసాం మేము పద్యం. కలిగి రెక్కల్లోని పద్యం వేసాకరు ఎలాగే అన్నాడు. నాగభూషణ నాగేశ్వరరావు స్టేజ్కి తీసుకొచ్చామంటే అంత బాగా విన్నారు వాళ్ళు. అంటే నాకు మూర్తి గారిని ఎక్కువ కలిసి వాళ్ళు, మూర్తి గారి గంభీరంగా ఉంటే కూడా ఇద్దరికి వెళ్ళిపోలేదు. అంత పేషెన్స్ అని చెప్తా. కత్తి పట్టుకొని పొడిసేద్దాం నిల్లుడు కూడా కత్తి కింద పడి అన్నాడు పొడిచేసుకుంటాడు. అంత పేషెన్స్ అది. నేను అది నేర్చుకున్నా ఆయన దగ్గర. బాబు నేను ఉద్యోగ పడేదని అనిసుకోండి. అలాంటిది శాంతంగా ఉండి సరిపించాలి ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పుడు నేను అట్రాక్ట్ అయ్యాను. అట్రాక్ట్ అయ్యాను కాబట్టి నేను వస్తాను. నేను ఒక సేవకుడిని అంతే. నేను ఒక సేవకుడిని. నేను రోజు పనిచేస్తాను సార్. నా డ్యూటీ పోయినా పర్లేదు. పౌరాణిక 3 వారం రోజులు కష్టపడతాను. పగలు రాత్రి వారం నాడు నేను వస్తాను, వచ్చి పని చేస్తాను. నాకు ఎందుకు అనుకూలమైన డేట్లోనే పెడతాను ఇక్కడ రికార్డింగ్. సోమవారం నాడు నాకు 10 పని ఉండదండి. ఆదివారం స్టూడియో తీరండి. అలా ఏదో పెట్టుకొని ఏదో మంచి వాళ్ళు తీసుకొని వస్తాను. కడప రత్నశ్రీని తేడానికి ఎన్ని తంటాలు పడ్డాను. 2 సంవత్సరాలు ట్రై చేశాను. అంగీకారం తెలపరండి అందరూ 25 వేసి తీసుకున్న ఆర్టిస్టులు. చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటారు.
అంటే వాళ్ళు చూసినంత వరకు చూడటమే నా పని. అదే కడప రత్నశ్రీ ఈరోజు మాతకి ఎంతో పొంగిపోయి శేఖరు ఇలా చేయించావో నాకు తెలియదు అన్నది. నేను అలాగే ఉంటున్నది అన్నాను. నేను కిందనే కూర్చొని చేస్తాను, నాకు అలాగే ఉంటున్నది, అలాగే చేస్తానండి. అంతా ఆలుగొప్పండి, నా గొప్ప సొమ్మాలిది నాదేం కాదు. కలికి కలికి పాడు, అక్కడ మీరే ఉంది, ఏదో ఒకటి పాడాలా మనకి, అది గుర్తుగా పాడాలి. కలికి రెక్కలు రాని పిల్లలను సాకను, గూటిలో నుండి మేతలకై పోతు ఒక చెంత, వెంటినొక చెంతన్ పారా ఈలోనా ఈలోన పిల్లలను పామే రసించును, లేక లేక పొలల పాలలు చిక్కునో పులుగులు ఈ ఇలపై ఈ ఇలపై ప్రాణులకు యోగమగుచో ఎవ్వారికి వారలు ధన్యవాదాలు. శ్రీ శ్రీధర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా, అందరి కోరికపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మాతా కంపెనీ పెట్టి 25 వసంతాలు పూర్తయి ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారు నల్లనయ్య గారికి, మరియు సన్మాన గ్రహీతలు అయినటువంటి మరి రైట్ సోదరులు అనుకుంటున్నాం మేము, ఈరోజు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి కళాకారులు 50 మందికి పాదాభివందనాలు. ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి చాలా తక్కువ తెలుసు అని నేను అనుకుంటాను, ఎందుకంటే బేస్ తెలియదు. ఇక్కడ సైకిల్ మీద మేము క్యాసెట్లు పంచామని ఒక ఆయన, స్కూటర్ మీద పంచామని ఒక ఆయన, అది చాలా తప్పది. ఎందుకంటే బిన్నాల లక్ష్మీనారాయణ గారు అని మూర్తి గారి ఫాదర్, ఆయన పెద్ద సమితి ప్రెసిడెంట్ అక్కడ సోంపేట కాన్స్టిట్యున్సీలో, పెద్ద సమితి ప్రెసిడెంట్, పెద్ద ల్యాండ్ లార్డ్. తర్వాత వాళ్ళు నిజంగా వీళ్ళు చేసింది చాలా తక్కువ దాతృత్వం అని నేను అనుకుంటానండి. చాలా తక్కువ మంది కళాకారులకి వీళ్ళు ఏదో దానం చేస్తున్నారు అనేటువంటి వర్డ్ నేను విన్నాను. అది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ 4 ఫాదర్స్ ఫాదర్ అయితే అసలు ఆ ఏరియా మొత్తానికంటే ఎవరికి ఆపద వచ్చినా ముందున్నటువంటి ఫ్యామిలీ ఎవరిది అంటే బిన్నాల ఫ్యామిలీ కుటుంబం. ఆ బ్రదర్స్ ఇప్పటికీ కూడా ఆ ఊర్లో ఒక పెద్ద శివాలయం కట్టించారు. తాళపత్ర అనేటువంటి ఒక కుగ్రామము, ఆ గ్రామానికి ఒక పెద్ద శివాలయాన్ని కట్టించినటువంటి ఘనత ఉంది. ఆ బిన్నాల లక్ష్మీనారాయణ దగ్గరికి మాస్టర్ ఉద్యోగాలు వేసినటువంటి అందరు మాస్టర్లు ఎవరైనా అప్పుడు SLC అని అంటారు, 4th ఫార్మ్ SLC చదివిన ప్రతి ఒక్కరు వీళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాయనా నా గోడని ఆ పార్టీ కార్యకర్తలు లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఎవరో చెప్పగలిగితే ఆ చిన్న పేపర్ మీద రాసిస్తే ఆయన టీచర్ పోస్ట్ వచ్చేసేది. అప్పుడు DSCలు BEDలు ఏమి అక్కర్లా. అట్లాంటి గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. ఆయనకి రిలేషన్ అవ్వనటువంటి భాగ్యం కలిగినటువంటి నాగభూషణం గారు. యాక్చువల్గా ఆయన వచ్చింది ఒక చాలా చిన్న గ్రామం డిమిరియా అని. వాళ్ళైతే రైతు కుటుంబమే, కానీ దాతృత్వం అనేటువంటిది ఉంది. మరి ఈ రెండు తోడైన తర్వాత అలాగొచ్చి ఇండివిజువల్ గా బతకాలని ఉద్దేశంతో నాన్నగారి పేరుతోనో నాన్నగారి డబ్బుల మీద కాకుండా ఇక్కడే చదువుకుంటా. ఎందుకంటే ఆ రోజుల్లోని వైజాగ్ చదివించాలంటే సామాన్యులు ఎవరు చదివించలేదు.
మరి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ చదివించడం అనేటువంటి జరిగింది. అలా చదువుతా ఉన్నప్పుడు చదివే ఉద్యోగం చేస్తే కొంతమందికి మన కుటుంబాల వరకే మనం ఉపయోగపడతాం కాబట్టి వ్యాపారం చేసి కాసింత తొందరగా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా డెవలప్ అయితే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేసిన నేను అనుకుంటున్నాను. నాకైతే ఆ పూర్వభావాలు నాకు తెలియవు, నేను అనుకుంటాను, వ్యక్తిగతంగా నేను అనుకుంటాను. అలా క్యాసెట్ల కంపెనీ పెట్టి ఒక్క క్యాసెట్ల కంపెనీ కాకుండా సమాజ సేవ అనేటువంటిది ఉండేది. హరిపురంలో ఒక పెద్ద జూనియర్ కాలేజ్ పెట్టారు, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది, అట్లాగే ఈ దేవాలయాలు కార్యక్రమాలు, రాజకీయం కూడా ఉంది. ఇట్లాగే ఇవన్నీ చూసుకుంటా మనలాంటి కళాకారులందరికి కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించినటువంటిది. ఆ బ్యాక్ వెళ్తే అసలు నాకు కూడా కొన్ని తెలియని అంశాలు ఏంటంటే మా ఫాదర్ టీచర్, ఆయన చెప్తుండేవాళ్ళు బిన్నా లక్ష్మీనారాయణ గారి గురించి. పెద్ద పెద్ద వాళ్ళందరూ జిల్లాలో ఒక 10 మంది పెద్దలు ఉంటే అందులో లక్ష్మీనారాయణ గారు అంత పెద్ద ఆయన. కాబట్టి ఆ విషయాలు, ఆ హిస్టరీ కూడా మీకు ఎప్పుడైనా ఉంటే సార్ దగ్గర కూర్చొని తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. మరి అంత గొప్పమైన గురించి మాట్లాడడానికి మాటలైతే లేవు. నిజంగా మేమైతే కళాకారులం కావండి, మేము ఇలా కారులోనే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఏవో పిచ్చి పిచ్చి మాట్లాడుకొని అలా సరదాగా ఉన్నప్పుడు మాతో కూడా పాట పాడించి యూట్యూబ్లో పెట్టించారు ఈ మధ్య. నాకైతే రాదు, గురుగారు అన్నారు నేనైతే పాడతాను, తప్పులు ఎంచుతాను. ఎందుకంటే ఇప్పుడు విమర్శకుడు అనేటువంటి వాడు మంచివాడు, స్నేహితుడు అవుతారు. సార్కి అది ఉంది, నువ్వు తప్పు పాడుతున్నావు, నువ్వు లిరిక్ తప్పు ఉంది అని చెప్పి మనం ఏంటంటే చిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను పాడుతున్నా తప్పు అన్నారు కదా, అది రైట్ కాదు. రియల్ ఫ్రెండ్ ఆయన అవుతారు మనకి. అంటే ఆ కరెక్షన్ అనేటువంటిది ఉండకూడదు మనిషికి. అది లేకుండా పాడామనుకోండి, అట్లాంటి పెద్దోళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా మంచి మనల్ని మనం పొందొచ్చు. అట్లాంటి మిత్రులు ఉండడం కూడా అవసరం మనకి. కాబట్టి మరి అట్లాంటి పెద్దవాళ్ళు కూడా మనసులను గెలుచుకుంటూ మరి ఇంత సహాయ సంపదలు అనేటువంటి చేసి మనలాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి వారందరికి మంచి జరగాలని మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా శ్రీమాత కళాపీఠం, శ్రీమాత రికార్డింగ్ స్టూడియో అధినేతులైన బిఎల్ మూర్తి గారికి, అలాగే నాగభూషణం గారికి అండ్ మన జోనల్ కమిషనర్ శ్రీ నల్లయ్య గారికి నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నమస్తే. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి డబ్బింగ్ అలాగే పాటలు కూడా పాడతాను అండ్ యాంకరింగ్ కూడా చేస్తాను. నా చిన్నప్పుడే నా జర్నీ సిటీ కేబుల్లో స్టార్ట్ అయింది యాజ్ అన్ యాంకర్గా. అండ్ చిన్నప్పుడు మా డాడీ ఎప్పుడు అంటే నాతో కూడా మేబీ ఆయన చనిపోయే వరకు నాతో కూడానే వచ్చి నేను ఎంతసేపు ఆ స్టూడియోలో ఉంటే అంతవరకు ఉండి నన్ను మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లేవారు. సో నాకు ఇంకా అంటే ఎక్కడికైనా ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఒకలాంటి ఫీలింగ్ అనేది చాలా రోజుల వరకు ఉంది. ఆ తర్వాత ఇంకా నేను FM రేడియోలో అండ్ అలాగే యుఏఈలో ఒక తెలుగు రేడియో ద్వారా యుఏఈ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, సిటీ కేబుల్ లేదు, ఎక్సెల్ లేదు, ఏం లేదు. ఆ టైంలో నేను ఆలోచిస్తున్నాను ఎలాగా ఏంటి అలా అని. ఆ టైంలో నాగభూషణం గారు కాల్ చేసి ఏమ్మా నువ్వు మళ్ళీ యాడ్స్ చెప్తావా, నీకు డబ్బింగ్ ఇంట్రెస్ట్ కదా అంటే, సార్ తప్పకుండా, నాకు చాలా హ్యాపీ అసలు అన్నాను. వచ్చాను. ఇంకా శ్రీమాత కళాపీఠంతో నాకు 2014 నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. నిజంగా మా ఇంట్లో నేను ఎంత హ్యాపీగా అంటే ఏ అరమరికలు లేకుండా ఉంటానో, మళ్ళీ శ్రీమాత కళాపీఠంలోనే మా ఫ్యామిలీతో ఎలా ఉంటానో అలా ఉండే రిలేషన్ వీళ్ళది. అంటే నిజంగా పర్సనల్ గా కళాకారుని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి టాలెంట్ ఎలా తీసుకోవాలో కూడా తెలుసు. నిజంగా ఒక పర్సనల్ గా కూడా ఈ మధ్య మా మదర్ పోయారు. మదర్ పోయిన తర్వాత మామూలుగా అయితే అందరూ నెక్స్ట్ డే సార్ కాల్ చేశారు, సార్ నేను రావచ్చా సార్ ఈ టైంలో స్టూడియో అంటే. ఆయన ఒక్క మాట చెప్పారు, ఈ టైంలోనే నువ్వు రావాలమ్మా, మాకు అలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు రా అని. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నన్ను స్టూడియోకి పిలిపించారు. వచ్చిన తర్వాత కూడా పరామర్శ అస్సలు చేయలేదు. ఎందుకంటే తర్వాత చెప్పారు నిన్ను ఇంకా అసలు ఆ విషయంలో నేనే కాదు ఎవరిని కదపొద్దు అని చెప్పాను. సో నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వాలి, నువ్వు మళ్ళీ మామూలుగా రావాలి. అంటే కళాకారులని వాళ్ళు ఓన్లీ అంటే వాళ్ళ టాలెంటే కాదు, వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ఆలోచించి పర్సనల్ కూడా కేర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీమాత కళాపీఠం ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా మాలాంటి అందరూ ఆర్టిస్టుల్ని ఇంకా 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 ముందుకు తీసుకొచ్చి అందరినీ కూడా చాలా అభివృద్ధి మార్గంలో నడిపించాలని, ఈ శ్రీమాత రికార్డింగ్ స్టూడియో తరతరాలకి ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రెండు 2004లో ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన శ్రీ పివిఎన్ మాధవ్ గారు నా పాటలు రికార్డింగ్ చేయదలిచి శ్రీ నాగభూషణం గారితో పరిచయం చేశారు. అప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో అటెండర్గా పనిచేస్తూ అప్పుడప్పుడే టీచర్గా తయారయ్యాను. చిన్నప్పటి నుంచి పాటలు రాస్తున్నాను. ఆ పిల్లలకి నేర్పడంతోనే ఆగేవి. అవన్నీ అందరూ మెచ్చుకోవడంతో సీడీ వస్తే బాగుంటుందంటే దానికి శ్రీకారం చుట్టింది పివిఎన్ మాధవ్ గారు. వారి పేరు ఇప్పుడు తలుచుకోవడం చాలా అవసరం కూడా. వారు 2004 వీరికి పరిచయం చేశారు. సీడీ అయిపోయిన తర్వాత నా గోమాత పాటలు విన్నారు. నేను రాసిన గోమాత పాటల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జర్నీ కొనసాగుతూ ఉంది. అందరూ చెప్తున్నారు అప్పుడే పరిచయం అయ్యాను. బిఈడి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. బిఈడి చేస్తున్నాను, బిఈడి ఎగ్జామ్ కట్టడానికి నా డబ్బులు లేవు. నాగభూషణం గారి దగ్గరకు వచ్చి పరిస్థితి చెప్తే వెంటనే 6,000 రూపాయలు నాకు ఇచ్చి ముందు ఎగ్జామ్ ఫీజు కట్టమన్నారు. సో కళాకారుల అవసరమే సంస్థకి. పేమెంట్ డీలింగ్ కాదు ఇక్కడ, పేమెంట్ డీలింగ్ ఉండదు ఇక్కడ. అంతా పర్సనల్ డీలింగ్ గా ఉంటుంది. 4 రోజులు కనబడకపోతే ఫోన్ వస్తుంది, 4 రోజులు వినబడకపోతే కబురు వస్తుంది ఏ రాలేదని. ఈ రోజు మేము చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని కొంచెం బతుకుతున్నామంటే శ్రీమాత అనే కంపెనీ ఉండడం వల్ల, మాకు కాస్త వెన్నుదన్నుగా ఉండడం వల్ల, మాకు వచ్చిన చిన్న చిన్న అవకాశాలు ఇస్తుండడం వల్ల, మా కోసమని కొన్ని పనులు ఆయన ఒప్పుకుంటుంటారు, వారి కోసం ఒప్పుకోరు. దీనికి కేంద్రంగా మీరందరూ బతకడం కోసమని కొన్ని తీసుకున్నారు. సో ఈ మధ్య రామనారాయణం అనే పెద్ద ఆడియో తీసాం. అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సాధారణ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న దుర్గా ప్రసాద్ అనే చిన్న రైటర్ రాసిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అంటే దేనివల్ల వచ్చిందంటే మా నాగభూషణం గారి ద్వారా, మూర్తి గారి ద్వారా వచ్చింది. ఈరోజు నేను చెప్పుకుంటున్న నా పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారని నేను గొప్ప చెప్పుకోవచ్చు. కానీ దాని వెనకతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు నన్ను హార్దికంగా నేను రాత్రి 12 గంటలకి ఒక యాడ్ చేయించి పర్సనల్ గా మొబైల్లో పెట్టాను అనమాట. నిజంగా నా కళానికి, నా పదాలకి బలము, నా హార్దికానికి బలము నాగభూషణం గారు, మూర్తి గారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ మాతా కళాపీఠం వారికి మాకు ఒక 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. నా సీడీలో ఒక 5-6 వేలదే చేయించాను. చాలా అసలు ఆర్థికంగా మనల్ని కొంగదీయకుండా మళ్ళీ ఇంకో సీడీ చేయించాలనే దృక్పథం వాళ్ళకు ఉంది. ఎంత తక్కువ తీసుకున్నారు అంటే అసలు చెప్పక్కర్లేదు. మిగతా 25,000 అడుగుతున్నారు, వీళ్ళు 5,000 చేస్తారు. అలాంటప్పుడు నేను మరి ఎన్ని సీడీలు చేయవలసి వచ్చిందో అలాగే 8-6 సీడీలతో చేయించాను. అప్పటి నుంచి వీళ్ళతోటి ప్రస్థానం అలాగ సాగుతూనే ఉంది. రిటైర్ అయ్యే ముందు నుంచి వీళ్ళు అయిన వరకు వీళ్ళు నా పుస్తకాలు మళ్ళీ వస్తున్నాయి. 2 పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాల్లో నాకు ఇప్పుడు ఒక 25 మంది 30 మంది వరకు నాకు చాలా ఆప్తమిత్రులు ఉన్నారు. అందులో వీళ్ళందరి మీద కవితలు రాశాను. ఆ పుస్తకాలు కూడా మీకు తర్వాత సమర్పిస్తాను. మొత్తం మూర్తి గారి మీద, వీరి మీద, అందరి మీద కూడా పాజిటివ్గా మంచి కవితలు రాశాను. తర్వాత పాపం ఆవిడతో అందరు ముడుసు కొద్దిగా వాళ్ళ మదరు పోయినందుకు కొంచెం ఇబ్బందిగా పడ్డాం. అంటే ఒక 2 చిన్న జోకులు చెప్తాను, అందరూ సరదాగా ఉంటారు. 2 బద్దకస్తులు ఉంటారు, వాళ్ళకి తినడానికి కూడా బద్దకం.
అంతే ఏం చేస్తాడంటే నేల చెట్టు ఫుల్గా పండి ఉంటుంది, కిందనంతా బోల్డ్ అంత నేల పళ్ళు పడతాయి, అదేమో చీమలు కూడా తింటుంటాయి. ఇవి పనికిరావరా, మనం వెళ్ళకిలా పడుకుందాం, నోరేలా కలిసి ఏదో పండు పడుతుంది తినేసి పడుకోవచ్చు, నేను పడుకో. ఒకటికి బొడ్డు మీద పడింది. వీడు అంటాడు, నా బొడ్డు మీద పండు పడిందిరా, తీసి నోట్లో నాకు బద్ధకం ముందు తీసి నా నోట్లో వేసిరా అంటాడు. వాడంటాడు అరగంట నుంచి నా మూతి కుక్క నాకేస్తుంది, కొంచెం తోడేరా. ఇద్దరు ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు మధ్యవర్గ ప్రొఫెసర్స్. వాళ్ళు అక్కడ 40 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు, కానీ పెళ్లి చేసుకోవడం వాళ్ళకి టైం కుదరడం, మర్చిపోతుంటారు. ఆఫీస్కి వెళ్ళగానే మర్చిపోతుంటారు. ఒక రోజు ఏదో పట్టుకుని మొత్తానికి అలా కాదు మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పి 10 మంది పట్టుకుని పెళ్లి చేసి దండలేసి పెద్ద ఫోటో కట్టించారు. ఇది హాల్లో పెట్టుకోండి, పెట్టుకుంటే మీరు వచ్చేసరికి ఆమె ఇద్దరు పెళ్లి చేసుకున్నాం తెలుస్తుంది, బయలుదేరి ముందు అన్నారు. సరే ఒక రాత్రి అంతా అయిపోయి రాత్రి పడుకున్నారు. ఎవరో తలుపు కొట్టాడు. అమ్మ మా ఆయన వచ్చాడంటే ఇదేమో అమ్మ పర్సెంట్ కోర్టు కిటికీలో దూరం పారిపోయాడు. ఒకడు హాల్లో కదా, బెడ్రూమ్ లో పడుకున్నారు, హాల్లో కిటికీలో దూరం పారిపోయాడు. ఒక 3 మిత్రులు ఉన్నారు, కలిసి వెళ్తుంటే అందరూ ఒకడికి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి పరామర్శి 5,000 ఇచ్చారు. బాగుపడ్డాక చూసుకున్నాం. వాడు వచ్చాడు, బాగుపడిపోయి తిరుగుతున్నాడు. వీళ్ళు డబ్బులు చూసి వాడు తిరిగి వీళ్ళని బాగున్నారా అని అడుగుతాడు. అంటే వీళ్ళిద్దరు డౌట్ ఇదేదో మన బాగుంది అంటారు. వాడు పట్టుకుని అడిగారు, ఏదో మా డబ్బులు ఇవ్వండి, తగ్గ మమ్మల్ని బాగున్నామంటే అలా కాదు, మీరు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పరిస్థితి మీకు వచ్చి మీ డబ్బులు అది సార్ స్వస్తి. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకో చిన్న సీక్రెట్ వీళ్ళ వల్ల నాకు తెలిసింది, ఎంతవరకు 20 సంవత్సరాలు నాకు తెలియదు. అంటే ఎవరికైనా సహాయం కూడా చేస్తారని విన్నాను ఇప్పుడే. అంటే మనిషి అభిప్రాయం ప్రయత్నిస్తారు. 25 25 పండుగలో కళాకారులందరూ శ్రీమాత మన మాతతో అనుబంధాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా పూర్తి చేసినందుకు వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు శ్రీమాతా కళాపీఠం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా సాయంత్రం జరిగే సన్మాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.